ఓవెన్ అండ్ ఈస్ట్తో పని లేకుండా హోమ్మేడ్ ఈజీ బ్రెడ్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. దాంతోపాటు పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకొని 3 స్పూన్ల పెరుగు కూడా అందులో వేసుకోవాలి. మనం ఈస్ట్ వాడట్లేదు కాబట్టి పెరుగు అనేది ఫర్మెంటేషన్కి సహాయపడుతుంది. అలాగే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అవైలబిలిటీ లేని వాళ్ళు దాంట్లో ఈనో కూడా వేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ ఈనో వేసుకొని కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పెరుగు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వెజిటేబుల్ ఆయిల్ కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది సాఫ్ట్ డో లాగా అవ్వాలి. ఇప్పుడు మన డో అనేది రెడీ అయింది. బట్ దాంట్లో లమ్స్ కొంచెం ఫామ్ అయినాయి. సో ఆ లమ్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఆ డో కనుక కొంచెం టైట్ అనిపిస్తే దాంట్లో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని పాలు పోసుకొని దాన్ని పూరి పిండిలాగా కలుపుకోవాలి. డో అనేది సాఫ్ట్గా ఉండాలి. మనం బ్రెడ్ చేసుకునేటప్పుడు అది ఫర్మెంటేషన్ ఈజీగా అవుతుంది. అలాగే బ్రెడ్ అనేది ఫ్లఫీగా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ఇలా డోని మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి. 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత డో అనేది సాఫ్ట్ అవుతుంది. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత డోని మనం ఫింగర్స్తో చెక్ చేసుకోవాలి. అలా వీడియోలో చూపించినట్టుగా ఫింగర్ ప్రెస్ చేసినప్పుడు హోల్ అనేది బౌన్స్ అవుతుంది. అలా బౌన్స్ అయినట్లయితే మన డో బాగా ఫర్మెంటేషన్ అయినట్టు. దాన్ని 4 పీసెస్ కట్ చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నటువంటి డోని ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి డోని కూడా అందులో ప్లేస్ చేసి మళ్ళీ దాన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చినట్లయితే అది మనకు కొంచెం సైజ్ పెరుగుతుంది. దాని తర్వాత మనం ఒక ఇడ్లీ పాత్ర లోపల చిన్న హైట్ పెట్టుకొని దానిపై నుంచి మనం డో పెట్టుకున్నటువంటి ట్రేని కూడా అందులో పెట్టేసి కవర్ చేసుకోవాలి. అలా కవర్ చేసుకున్న దాన్ని మనం అలా రెడీ చేసుకున్న డోని లిడ్తో కవర్ చేసుకొని స్లో ఫ్లేమ్లో 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మన బన్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. దాన్ని కొంచెం ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసుకొని మనం వాడుకోవచ్చు. మన ఓవెన్ అండ్ ఈస్ట్ లేకుండా బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని మీరు మినీ బర్గర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే టీ మిల్క్తో అయినా కూడా స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.